నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు దేవుని మాట ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 మరియు 23 వచనాలలో మేము ఉపవాసం ఉండి మా దేవుని వేడుకొనగా అనగా ఒక సంగతి గురించి ఎవరైనా సాత్వికంతో శ్రద్ధతో ఉపవాసం ఉండి ఆయన్ని వెతికితే దేవుడు వారి పట్ల అనుగ్రహం చూపిస్తాడు. ఎజ్రా విన్నపానికి దేవుడు అనుగ్రహంతో స్పందించినట్లుగానే నమ్మకమైన హృదయంతో ఆయన్ని ప్రార్థనలో ఉపవాసంలో వెతికే వారికందరికీ గౌరవిస్తాడు. ఆ విన్నపాన్ని అంగీకరిస్తాడు. మనం ఏదైనా ప్రయాణానికి సిద్ధమైనప్పుడు దేవుని తోడు కోసం కాపుదల కోసం ప్రార్థన చేయడం ఎంతైనా సమంజసమైన పని. దేవుని నడిపింపు భద్రత ఎప్పుడూ మనకు ప్రార్థన ద్వారానే లభిస్తాయి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యూదాలో దేవుని పని విషయంలోనూ తన ప్రజల విషయంలోనూ నెహెమ్యాకు లోతైన భారం ఉంది. యూదాలోనూ యెరూషలేములోనూ ఉన్న దేవుని ప్రజలు పడుతున్న బాధల విషయమై అతడు 4 నెలల పాటు కన్నీళ్లతో విజ్ఞాపనలతో తన హృదయాన్ని దేవుని ఎదుట కృమ్మరించాడు. దేవునిని హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాడు. ఆ మనవి దేవుడు అంగీకరించాడు. 66వ సంకీర్తన 18-20 చరణాలలో మనం దేవుని సన్నిధిని సమీపించి ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మన మనవి ఆలకించి అంగీకరించాలి అంటే పాపం నుండి వేరుగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని ఏ ఆలోచన, తలంపు, ప్రవర్తన మనలో ఉండకూడదు. వాటి వలన మనం అపవిత్రంగా మార్చబడతాం. ఆ స్థితి నుండి తప్పింపబడుటకు ఎల్లప్పుడూ మనలను దేవుడు దృష్టిస్తున్నాడన్న భయం కలిగి వాక్యమునకు విధేయత చూపి ఆ వాక్యాన్ని అనుసరించి నడిచేవారంగా ఉంటే ఎజ్రా వలె నెహెమ్యా వలె దేవుని సన్నిధిని దీన మనసుతో సమీపించి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించే అనుభవంలోనికి నడిపించబడతాం. ఆ విధమైన హృదయంతో దేవునిని ఏది అడిగినా మన మనవులు ఆయన అంగీకరిస్తాడు. ఆమేన్.